హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వినాయక చవితి, సంకటహర చతుర్థి, ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసము శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వస్తున్న ముఖ్యమైన పండుగలు, ఆ ముఖ్యమైన రోజులు, ఆ పండుగల యొక్క విశిష్టత, తేదీ, తిథి, నక్షత్రం, శుభముహూర్తాలు, ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో మనకి వివాహ గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయా లేవా, ఒకవేళ లేనట్లయితే చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవడానికి ఏ రోజుల్లో బాగున్నాయి, ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, ఈ మాసంలో మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయి, ఇలా ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సెప్టెంబర్ మాసము అంటే మనకి శ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసం బహుళ చతుర్దశి నుండి భాద్రపద మాసం బహుళ త్రయోదశి వరకు ఉందండి. అంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్నమాట. అంటే భాద్రపద మాసము, శ్రావణ మాసం మనకి 3వ తేదీతోటి శ్రావణ మాసం ముగుస్తుంది. 4వ తేదీ నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. మనకి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా మనకి ఈ భాద్రపద మాసం ఉంటుంది. అప్పటి వరకు మనకి ఈ 30వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఈ మాసంలో వివాహానికి గృహప్రవేశాలకి అయితే మాత్రం ఇటువంటి ముహూర్తాలు లేవండి. ముఖ్యంగా ఈ 1, 2, 3 తేదీల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఏమీ అంత మంచిగా లేవు. 4వ తేదీ నుంచి కూడా ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసనలు, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అంటే పెళ్లి చూపులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భూ రిజిస్ట్రేషన్లు, ఆపరేషన్లు చేయించుకోవడం, అన్నప్రాసనలు, ఇట్లా ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇళ్లలో చేసుకునేవి. అలాంటి వాటి అన్నిటికి అయితే మాత్రం బాగుంది. అద్దీళ్ళు మారడాలు, ఉయ్యాల్లో వేయడం పిల్లల్ని, ఇలా అన్నిటికి ఏ రోజులు బాగున్నాయో చూద్దాం. మనకి ఈ మాసంలో అయితే వివాహ గృహ ప్రవేశాలకైతే ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి ఈ సెప్టెంబర్ మాసంలో ఫ్రెండ్స్. కానీ పూజలకి మాత్రం ఎంతో విశేషమైన మాసము ఈ భాద్రపద మాసము. ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైనటువంటి గణనాథుని పుట్టినరోజు అయినటువంటి వినాయక చవితి, ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న మాసము. మనకి ఏ రోజు ఏమి పండుగలు వచ్చినాయో చూద్దాము ఫ్రెండ్స్. 1వ తేదీ ఆదివారము. మనకి ఈరోజు శ్రావణ మాసమే ఉంటుందండి. చతుర్దశి తేదీ ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి. ఈ రోజు అయితే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి బాలేదు. 2వ తేదీ సోమవారం. ఈరోజు తిది అమావాస్య పూర్తిగా ఉందండి. ఈరోజు మకా నక్షత్రము. ఈరోజు పోలాంబ వ్రతము, కుశగ్రహణము, సోమావతి అమావాస్య అంటే సోమవారంతో కూడి వచ్చిన అమావాస్య రోజు సోమావతి అమావాస్యగా విశేషంగా జరుపుకుంటాము. ఈరోజు ఆ పరమేశ్వరిని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా ఈరోజు అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం అండి. ఈ రోజు అయితే శుభముహూర్తాలు ఏమీ లేవు. ఇక 3వ తేదీ మంగళవారం. ఈరోజు అమావాస్య తిథి పుబ్బా నక్షత్రము. ఈ రోజుతోటి మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ రోజు కూడా అంత మంచిగా లేదు. 4వ తేదీ బుధవారం. ఈరోజు పాడ్యమి తిథి ఉత్తర భాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసం మొదలవుతుంది. ఈరోజు చంద్ర దర్శనము. ఈరోజు కూడా అంత మంచిగా అయితే లేదు. ఇక 5వ తేదీ గురువారం. ఈరోజు విద్యా తిథి హస్త నక్షత్రము. ఈరోజు ఉపాధ్యాయులు దినోత్సవం అంటే టీచర్స్ డే. ఇంకా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, బలరామ జయంతి, వరాహ జయంతి, కల్కి జయంతి, ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి ఈరోజు వివాహ గృహప్రవేశాలు కాకుండా చిన్న కార్యక్రమాలు ఏమైనా అన్నప్రాసన, ఉయ్యాల్లో వేయడం, అద్దీళ్లు మారడం, వాహనాలు, వ్యవసాయ అంటే వ్యాపారాలకు అన్నిటికీ కూడా చాలా మంచి రోజు. ఇంకా మీ టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక 6వ తేదీ శుక్రవారం. ఈరోజు తదియా తిథి హస్త నక్షత్రము. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుందండి. ఈరోజు సువర్ణ గౌరీ వ్రతము. 7వ తేదీ శనివారం. ఈరోజు చవితి తిథి చిత్తా నక్షత్రము. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసంలో ఎంతో విశేషమైన పండుగ అయిన వినాయక చవితి ఈ రోజే వస్తుందండి. మనకున్నటువంటి మొండి కష్టాలు, కోరికల్ని ఏదైనా నెరవేర్చడానికి ఆ గణనాథుని మనము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి జరుపుకుంటాము. గణనాథుని పుట్టినరోజైన ఈ రోజు వినాయక చవితిగా జరుపుకుంటాం. ప్రథమ పూజలైన ఆ గణనాథుని పూజించిందే ఏ పని కూడా మొదలు పెట్టాము. తొలి ఏకాదశి తర్వాత వస్తున్న మొట్టమొదటి పండుగ గణపతి నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుంది.
8వ తేదీ ఆదివారం ఈరోజు పంచమి తిథి స్వాతి నక్షత్రం. ఈరోజు ఋషి పంచమి బౌద్ధ జయంతి. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది. ఇక 9వ తేదీ సోమవారము ఈరోజు షష్ఠి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు సూర్య షష్ఠిగా జరుపుకుంటారు, స్కంద షష్ఠి కూడానండి. ఈరోజు వాహనాలు, పెళ్లి చూపులు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 10వ తేదీ మంగళవారము ఈరోజు సప్తమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు ఆపరేషన్లు చేయించుకోవడం, అన్నప్రాసనలు ఇలాంటి పనులకు మాత్రమే బాగుందండి. ఇక 11వ తేదీ బుధవారం ఈరోజు అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు దూర్వాష్టమి. శుభముహూర్తాలు అయితే ఈరోజు ఏమీ లేవండి. ఏమన్నా చిన్న కార్యక్రమాలే తప్పించి పెద్ద ఏమీ చేసుకోవడానికి లేదు. 12వ తేదీ గురువారం ఈరోజు నవమి తిథి మూల నక్షత్రం. ఈరోజు కేదార వ్రతము. ఈరోజు మంచి రోజేనండి. అన్నప్రాసనలు, శ్రీమంతాలు, వ్యాపారాలు, వాహనాలు, రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ చేసుకోవడానికి బాగుంది. 13వ తేదీ శుక్రవారం ఈరోజు దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అంటే సాధారణ పనులకి, పెళ్లి చూపులు ఇలాంటి వాటికి బాగుంది. ఈ రోజు నుంచి ఉత్తరాకార్తె ప్రారంభమవుతుంది. 14వ తేదీ శనివారం ఈరోజు ఏకాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ ఏకాదశి వచ్చిన ఈ రోజు శ్రీ మహావిష్ణువుని ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు సాధారణ పనులకు మాత్రమే బాగుందండి. ఇక 15వ తేదీ ఆదివారం ఈరోజు ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం. ఇంకా ఈరోజు ద్వాదశి, త్రయోదశి 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు మంచి రోజే, కానీ చిన్న పనులకి, అన్నప్రాసనలు, ఈ పెళ్లి చూపులు ఇలాంటి వాటికి మాత్రమే బాగుంది ఈరోజు అయితే. ఇంకా ఈరోజు మనకి ప్రదోష వ్రతము, కలికి ద్వాదశి కూడా ఈరోజే వస్తుందండి. వామన జయంతి, ఓనం పండుగ, ఇంజనీర్స్ డే, ఇంకా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి ఈ ఆదివారం రోజు. మనము ఈరోజు ఇంట్లో దీపం పెట్టుకొని విష్ణుమూర్తికి సంబంధించిన ఏమైనా చదువుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది. 16వ తేదీ సోమవారం ఈరోజు త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు అంటే అన్నప్రాసన, శ్రీమంతము ఇలాంటి అన్ని పనులకు అయితే మాత్రం బాగుందండి. 17వ తేదీ మంగళవారం ఈరోజు చతుర్దశి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు ఆపరేషన్లు చేయించుకోవడము ఇలాంటి వాటికి బాగుంది. ఈరోజు అనంత పద్మనాభ వ్రతము, అనంత పద్మనాభ స్వామికి వ్రతము, సత్యనారాయణ వ్రతాలు చేయించుకుంటారు. విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రమణము, ఉమామహేశ్వర వ్రతము. ఈ రోజుతో మనకి వినాయకుని ఉత్సవాలు ప్రారంభమవుతాయి కదండి. నిమజ్జనము ఈ రోజుతో ముగుస్తుందండి. వినాయకునివి గణపతి నవరాత్రులు ఈ రోజుతోటి ముగుస్తాయన్నమాట. 18వ తేదీ బుధవారం ఈరోజు పౌర్ణమి తిథి పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజు చిన్న పనులకు అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా ఇక మిగిలిన అన్ని పనులకు అయితే బాగుంది. ఈరోజు మనకి భాద్రపద మాసంలో పౌర్ణమి. ఈ రోజు నుంచే మనకి మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. అంటే పితృదేవతలకి తర్పణాలు వదలటము, ఈరోజు పితృదేవతల్ని పూజించుకొని వాళ్ళకి ఇష్టమైనవి పెట్టుకొని చేసుకుంటారండి. వాళ్ళకి తర్పణాలను వదిలిని ఎంతో మంచిది కూడా. మనకి ఈ మహాలయ పక్షాలు మొత్తం 15 రోజులు ఉంటాయి. ఈ 18వ తేదీ నుంచి మనకి సెప్టెంబర్ మాసంలో మళ్ళా మనకి అక్టోబర్ మాసంలో మళ్ళీ 2వ తేదీ మహాలయ అమావాస్య ఉంటుందండి. ఆ రోజుతో ముగుస్తుంది. ఈ 15 రోజులు ఏ రోజైనా పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు పెట్టుకుంటారనమాట. ఈ మహాలయ పక్షాలు ఈ 2 తోటి ముగుస్తాయి. 19వ తేదీ గురువారం ఈరోజు పాడ్యమి తిథి విద్యా తిథి 2 ఉన్నాయండి. ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు ఈ 19వ తేదీ అన్నప్రాసనలకు మాత్రం, ఇలాంటి చిన్న వాటికి మాత్రమే బాగుంది. 20వ తేదీ శుక్రవారం ఈరోజు తదియా తిథి రేవతి నక్షత్రము. ఈ రోజు కూడా అన్నప్రాసనలకు, వివాహ అంటే పెళ్లి చూపులు, మళ్ళీ ఉద్యోగాలు, రిజిస్ట్రేషన్లు, ఈ వ్యాపారాలు, వ్యవసాయ పనులకి మాత్రం బాగుంది. ఈరోజు ఉండ్రాళ్ల తద్దిగా జరుపుకుంటారంటే. 21వ తేదీ శనివారం ఈరోజు చవితి తిథి అశ్విని నక్షత్రము. ఈ రోజు చిన్న పనులకు మాత్రం బాగుంది. ఈ మాసంలో మనకి వస్తున్నటువంటి ఇంకొక విశేషమైన రోజు ఈరోజు సంకటహర చతుర్థి. మనకున్న మొండి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ఆ గణనాథుని విశేషంగా పూజించుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి ఈరోజు వస్తుంది మనకి. ఈరోజు చవితి తిథి అశ్విని నక్షత్రము. ఈ భాద్రపద మాసంలో స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి. ఈ మాసంలో ఎవరైనా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు చక్కగా ఎటువంటి అభ్యంతరం లేకుండా మొదలు పెట్టుకోవచ్చు. ఇలా శనివారంతో కూడి వచ్చిన
ఈ భాద్రపద మాసంలో మనము ఈరోజు కనుక పూజించుకున్నట్లయితే సంకటహర చతుర్థి వ్రతం చేసుకొని ఆ గణనాథుని పూజిస్తే శనిగ్రహ దోషాలు కూడా తొలగుతాయంట ఆ గణనాథుని అనుగ్రహంతో. మనకి ఇక 22వ తేదీ ఆదివారము. ఈరోజు మనకి పంచమి తిథి అండి, భరణి నక్షత్రము. ఇంకా ఈరోజు కృత్తికా నక్షత్రం, 2 నక్షత్రాలు ఉన్నాయి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 23వ తేదీ సోమవారము. ఈరోజు షష్ఠి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు అన్నప్రాసన, దీళ్లు మారడం ఇలాంటి పనులకు మాత్రమే బాగుంది. 24వ తేదీ మంగళవారము. ఈరోజు సప్తమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా చిన్న పనులకు మాత్రమే బాగుంది. 25వ తేదీ బుధవారము. ఈరోజు అష్టమి తిథి, ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి పనులు చేసుకోవడానికైతే బాగలేదు. 26వ తేదీ గురువారము. ఈరోజు నవమి తిథి, పునర్వసు నక్షత్రము. అద్దె ఇల్లు మారడానికి మాత్రమే బాగుందండి. ఈరోజు వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర ఈరోజు జరుగుతుంది. 27వ తేదీ శుక్రవారం. ఈరోజు దశమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి. వ్యాపార వాహనాలు ఇలాంటి పనులు చేసుకోవడానికి, వాటికి సంబంధించినవి చేసుకోవడానికి బాగుంది. 28వ తేదీ శనివారం. ఈరోజు ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అన్నమాట. ఈరోజు చిన్న పనులకు బాగుంది. ఈరోజు సర్వై ఏకాదశి. ఈ శనివారము ప్లస్ ఏకాదశి కలిసి వచ్చిన ఈ సర్వై ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక 29వ తేదీ ఆదివారం. ఈరోజు ద్వాదశి తిథి, మక నక్షత్రము. ఈ రోజు అయితే అంత మంచిగా లేదండి, కానీ ఈ రోజు మనకి ప్రదోష వ్రతము. ఈ ప్రదోష వ్రతం రోజు సాయంత్రం ప్రదోష సమయంలో మనము ఆ పరమేశ్వరిని పూజించి అభిషేకం చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. 30వ తేదీ సోమవారము. ఈరోజు త్రయోదశి తిథి, మక నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి. సోమవారంతో కూడి వచ్చిన ఈ మాస శివరాత్రి రోజు ఆ పరమేశ్వరిని పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు అయితే మాత్రం అంత మంచిగా లేదు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి ఈ సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసంలో వస్తున్న ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఆ పండుగల విశిష్టత, ఈ మాసంలో మనకి వివాహ గృహప్రవేశాలకి ముహూర్తాలు లేవని తెలిసింది కదండి. ఏ ఏ పనులు చేసుకోవడానికి ఏ ఏ రోజులు బాగున్నాయి, ఇంకా ముఖ్యంగా మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఈ భాద్రపద మాసంలో ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.